వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గెలిచిన ఎమ్మెల్యే సోమిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఈ కాలువల పనులు నిమిత్తం 30.40 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. ఇందుకోసం భూసేకరణ కూడా చేశారు. కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి ఓ వ్యక్తి టెండర్ను దక్కించుకొని పనులు ప్రారంభించాడు. పనులు ప్రారంభించిన కొంతకాలానికే సదరు కాంట్రాక్టర్ ఉడాయించాడు. సోమిరెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యునిగా గెలవడంతో రైతులు మళ్లీ ఆశలు చిగురించాయి. కాల్వ పనులు పూర్తయితే తమ కష్టాలను అధిగమించవచ్చని రైతులు భావిస్తున్నారు. నా పేరు చావ వెంకటేశ్వర నాయుడు. మాది మనుబోలు మండలం రాజువాలపురం గ్రామం. మాకు డాగపూడి, వడ్లపాలెం, లింక్ కెనాలు సోమిరెడ్డి ఆదాయంలో 2014 నుంచి 19 వరకు శాంక్షన్ అయింది. అది పనులు కూడా మొదలుపెట్టారు. కొంత ల్యాండ్ సీలింగ్ మామూలుగా రైతుల మా పొలానికి క్యాష్ కూడా వేశారు. కానీ మళ్ళీ 19 గవర్నమెంట్ మారిన పాట కాకన గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి ఎప్పటికీ ఏదో కమిషన్ ఏదో కావాలని చేసి దాన్ని ఆపేసాడు. కావున ఇప్పుడు మళ్ళీ సోమిరెడ్డి గారు వచ్చినారు కాబట్టి మాకు బండేపల్లి గొడ్లపల్లి కెనాల్కి మంచి రోజులు వచ్చారనుకుంటున్నాము. కావున సోమిరెడ్డి గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి దీన్ని పూర్తి చేయాలని కోరుతున్నాము. ఈ డాగపూడి సంబంధించింది బండేపల్లి కాలువ ఆగిపోయింది. ఈ కాలువ కానీ బాగా చేసిండ్రంటే రైతులందరూ బాగుపడతారు. ఈ కాలువ కింద చాలా పొలాలు ఉన్నాయి కాబట్టి నీళ్లు సదుపాయం కానీ వచ్చిందంటే రైతులందరికీ ఉపయోగపడుతుంది. బండేపల్లి కాలువ ఇది కానీ వస్తే అందరికీ రైతులకు బాగుంటుంది. పొలాలు గిలాలు అన్నీ బాగా పండించుకుంటారు. దీనివల్ల చాలా మంది బతుకుతారు కూడా. ఈ కాలువ కానీ వస్తే ఇది గమాన కానీ పూర్తి చేస్తే మాకు అందరికి సంతోషంగా ఉంది.